హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో 2023లో కరీనా కపూర్ నటించిన ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ మూవీ పేరు ది బకింగ్హామ్ మర్డర్స్. అసలు ఈ మూవీ చివరి వరకు హంతకులు ఎవరనేది అస్సలు తేలదు. అసలు హత్య చేసింది ఎవరు అని ఊహకే అందదు. ఈ విధంగా మూవీ చివరి వరకు ఆ సస్పెన్స్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది. అందుకే ఎక్కడ మిస్ చేయకుండా మూవీని ఎండ్ వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మూవీ స్టార్ట్ అవగానే మనకి కోర్ట్ రూమ్ ని చూపిస్తారు. కోర్ట్ రూమ్ లో జస్ప్రీత్ ఉంటుంది. నిజానికి ఒక సైకో కిల్లర్ ఆమె కొడుకుని షూట్ చేసి చంపేసి ఉంటాడు. కానీ ఆ కిల్లర్ ఇది ఇంటెన్షనల్ గా చేసిన షూట్అవుట్ కాదు. ఎందుకంటే ఆ సైకో కిల్లర్ ఎదుటి వారు సంతోషంగా ఉంటే చూడలేకపోతాడు. అందుకే ఇతను ఒక్కొక్క పబ్ కి వెళ్లి రాండమ్ గా తన గన్ తో షూట్ చేసి చంపుతూ ఉంటాడు. అందులో భాగంగానే జస్ప్రీత్ కొడుకు కూడా చనిపోతాడు. ఈ విషయం మొత్తం కూడా ఆ సైకో కిల్లర్ కోర్టులో ఒప్పుకుంటాడు. దాంతో అతనికి శిక్ష కూడా విధిస్తారు. కానీ ఆ సంఘటన జరిగిన రోజు నుంచి జస్ప్రీత్ ఆ విషయాన్ని మర్చిపోలేకపోతూ ఉంటుంది. అంతేకాదు జస్ప్రీత్ ఒక పోలీస్ ఆఫీసర్ అయినప్పటికీ తన కొడుకును కాపాడుకోలేకపోయానే అనే బాధ జస్ప్రీత్ ని తొలి చేస్తూ ఉంటుంది. అందుకే ఆ బాధ తట్టుకోలేక తను వేరే ప్రాంతానికి షిఫ్ట్ అవ్వాలనుకుంటుంది. దానికోసమే తన ట్రాన్స్ఫర్ అప్లికేషన్ కూడా పెట్టుకుంటుంది. చివరికి తన ట్రాన్స్ఫర్ కూడా అప్రూవ్ అవుతుంది. ఆ నెక్స్ట్ సీన్ లో జస్ప్రీత్ ట్రాన్స్ఫర్ అయిన ప్లేస్ కి వెళ్తూ ఉంటుంది. కానీ తన తండ్రి తనని వెళ్లకుండా ఆపడానికి చాలా ప్రయత్నిస్తాడు. నిజానికి జస్ప్రీత్ తండ్రి కూడా ఒక పోలీస్ ఆఫీసరే. అలా వాళ్ళ నాన్న తనని ఆపడానికి ప్రయత్నించగా జస్ప్రీత్ తన తండ్రిని చూసి, లేదు నాన్న, నేను ఖచ్చితంగా వెళ్లి తీరాల్సిందే. నేను ఇక్కడే ఉంటే ఆ సంఘటనని మర్చిపోలేకపోతున్నాను. అదే ఆలోచిస్తూ పరిస్థితుల నుంచి నేను బయటికి రాలేను అని చెప్తుంది. నిజానికి జస్ప్రీత్ కి ఇంకా తన హస్బెండ్ మధ్య రిలేషన్ కూడా అంత బాగుండదు. వాళ్ళిద్దరూ విడిపోయి ఉంటారు. అందుకే తన కొడుకుతో కలిసి జస్ప్రీత్ విడిగా ఉంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు తన కొడుకు కూడా తన దగ్గర ఉండడు. అందుకే పబ్ లో తన కొడుక్కి బుల్లెట్ తగిలి చనిపోయిన టీషర్ట్ ని కూడా తన దగ్గరే పెట్టుకుని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత సీన్ లో జస్ప్రీత్ ట్రాన్స్ఫర్ అయి వెళ్లిన సిటీలో న్యూస్ ఛానల్స్ లో పిల్లలందరూ మత్తు పదార్థాలకి బానిసలవుతున్నారు. మత్తు కోసం వివిధ రకాల పౌడర్స్ ని యూజ్ చేస్తున్నారు. చివరికి డ్రగ్స్ కూడా అలవాటు చేసుకున్నారు అని చెప్పి న్యూస్ వస్తూ ఉంటుంది. అంతేకాదు డ్రగ్స్ అందరికీ అలవాటు అయిపోయినాయి. అందుకే మనం ఎలాగైనా పిల్లల్ని మత్తు పదార్థాల నుంచి బానిసలు కాకుండా కాపాడుకోవాలి అని న్యూస్ ని చూపిస్తూ ఉంటారు. ఈ విషయం కారణంగానే అందరూ రోడ్ల మీద మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ఉంటారు. ఆ తర్వాత సీన్ లో జస్ప్రీత్ నేరుగా తన ఆఫీస్ కి వెళ్తుంది. అక్కడ తన సుపీరియర్ ఆఫీసర్ తన న్యూ పోస్ట్ కి కంగ్రాచులేషన్స్ చెప్తూ కొత్త కేసుని అలొకేట్ చేస్తాడు. నిజానికి అది ఒక అబ్బాయి మిస్సింగ్ కేసు. ఆ అబ్బాయి పేరు ఇష్ప్రీత్ కోహ్లీ. కానీ జస్ప్రీత్ తన సుపీరియర్ ని చూసి, నేను ఈ కేసుని టేకప్ చేయలేను సార్, సారీ అని చెప్తుంది. కానీ తన సుపీరియర్ మాత్రం జస్ప్రీత్ ని చూసి, నీకు జరిగిన అన్యాయం నాకు తెలుసు, అందుకు ఐఎమ్ సారీ. కానీ నీకు జరిగిన నష్టం మరొకరికి జరగకుండా చూడాలి అంటే నువ్వు ఈ కేసుని ఖచ్చితంగా టేకప్ చేయాలి అని చెప్తాడు. అప్పుడే అలాంటి నష్టం మరొకరికి జరగదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అని మర్చిపోవద్దు. నువ్వు అలాంటివన్నీ పట్టించుకోకూడదు అని చెప్తాడు. దాంతో జస్ప్రీత్ బాగా ఆలోచించి ఆ కేసుని టేకప్ చేస్తుంది. దాంతో తను ఆ మిస్సింగ్ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళగా ఆల్రెడీ అక్కడ తన సీనియర్ ఆఫీసర్ అయినటువంటి డిఐ హార్డీ అనే వ్యక్తి ఉంటాడు. ఆ ఇంట్రాగేషన్ లో మిస్సింగ్ అయిన అబ్బాయి స్కూల్ కి వెళ్లేటప్పుడు బస్ లో వెళ్లి ఉంటాడు. కానీ తిరిగి వచ్చేటప్పుడు మధ్యదారిలోనే తను బస్ దిగి వెళ్లిపోయాడు. జస్ప్రీత్ మిస్సింగ్ అయిన అబ్బాయి పేరెంట్స్ ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు జస్ప్రీత్ ని చూసి, మా అబ్బాయి చాలా మంచివాడు, తను రోజులానే స్కూల్ కి వెళ్లాడు, కానీ తిరిగి వచ్చేటప్పుడు మధ్యలో ఎక్కడో కిందకి దిగి వెళ్లాడంట. మా అబ్బాయి ఎటువంటి తప్పు చేయడు అని చెప్తారు. ఆ తర్వాత జస్ప్రీత్ కోహ్లీ కుటుంబం గురించి మొత్తం విచారణ చేస్తుంది. అప్పుడు ఇష్ప్రీత్ వాళ్ళకి దత్తపుత్రుడు అని తెలుస్తుంది. వాళ్ళ నాన్న తనని ఇండియా నుంచి యూకేకి తీసుకుని వచ్చి ఉంటాడు. నిజానికి ఇష్ప్రీత్ వాళ్ళ నాన్న పేరు దిల్జీత్. దిల్జీత్ వాళ్ళ అన్న కూడా ఇదే ఊర్లో ఉంటూ ఉంటాడు. కానీ ఈ రెండు కుటుంబాలకి మధ్య చాలా గొడవలు ఉంటాయి. బిజినెస్ లో దిల్జీత్ ని వాళ్ళ అన్న మోసం చేసి ఉంటాడు. అందుకే జస్ప్రీత్ ఇష్ప్రీత్ వాళ్ళ నాన్న మిస్టర్ కోహ్లీని చూసి, మీకు మీ అన్నకి ఉన్న గొడవలే దీనికి కారణమా, లేదా ఇంకెవరైనా కిడ్నాప్ చేసే అవకాశం ఉందా అనే కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. అప్పుడు దిల్జీత్ తనని చూసి, అలా ఏం లేదు, ఇంట్లో అంతా బాగుంది అని చెప్తాడు. అప్పుడు దిల్జీత్ భార్య, లేదు అలా ఏం కాదు, ఒక రోజు ఇష్ప్రీత్ వాళ్ళ మావయ్య తనని కొట్టాడు, అప్పటి నుంచి తను చాలా అప్సెట్ గా ఉంటున్నాడు అని చెప్తుంది. అది విన జస్ప్రీత్ వీళ్ళిద్దరిని చూసి అసలు ఆ రోజు ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు జస్ప్రీత్ ని చూసి, ఆ రోజు ఇష్ప్రీత్ స్మోక్ చేస్తూ ఉన్న సమయంలో వాళ్ళ మావయ్య తనని చూసి వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశారు, అందువల్లే ఇష్ప్రీత్ ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యాడు అని చెప్తారు. ఇదంతా విన్నాక దిల్జీత్ వాళ్ళ తమ్ముడు, ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్తున్నారు, అది జరిగి చాలా రోజులైంది, అయినా కూడా ఇష్ప్రీత్ మిస్ అయ్యి కూడా చాలా రోజులవుతుంది, ముందు తనని వెతకండి అని చెప్తాడు. అది విన్నాక పోలీసులు, ఇది మా రొటీన్ ఇన్వెస్టిగేషన్ అని చెప్తారు. దీన్ని మేము ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పి పోలీసులు హెడ్ క్వార్టర్స్ కి వెళ్లిపోతారు. అక్కడ పోలీసులు ఇష్ప్రీత్ చదువుకునే స్కూల్ ఇంకా బస్ సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తారు. ఆ తర్వాత బస్ సీసీటీవీ ఫుటేజ్ లో ఇష్ప్రీత్ ఒక పార్క్ దగ్గర దిగినట్లుగా పోలీసులకు తెలుస్తుంది. వెంటనే పోలీసులు ఆ పార్క్ దగ్గరికి వచ్చి సర్చ్ చేయడం మొదలు పెడతారు.
అలానే అక్కడ ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో అని ఆ రోజే కాకుండా రాత్రంతా కూడా వెతుకుతారు. అంతేకాదు ఆ పార్క్ లో ఒక లేక్ కూడా ఉంటుంది. ఆ లేక్ లో కూడా ఒక వ్యక్తిని పంపించి ఏదైనా శవం దొరుకుతుందేమో అని వెతికిస్తారు. కానీ అక్కడ ఎవ్వరికి ఎటువంటి సాక్ష్యాలు దొరకవు. అప్పుడే జస్ప్రీత్ సీనియర్ ఆఫీసర్ అయినటువంటి డిఏ హార్డీకి మాత్రం ఏదో కనిపిస్తుంది. కానీ అతను అదేంటి అనేది ఎవ్వరికి చెప్పడు. ఆ తర్వాత రోజు ఉదయం డిఏ హార్డీ జస్ప్రీత్ ఇంకా మిగిలిన పోలీసులను చూసి నిన్నటి నుంచి కంటిన్యూగా సర్చ్ చేస్తూనే ఉన్నారు, అలసిపోయి ఉంటారు, కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పి తనతో పాటు తనకు అనుకూలమైన ఆఫీసర్స్ ని తన వెంట తీసుకువెళ్తాడు. ఆ తర్వాత డిఏ హార్డీ జస్ప్రీత్ ని చూసి మీరు ఇంటికి వెళ్ళండి, ఒకవేళ ఏదైనా సాక్ష్యం దొరికితే నేను మీకు కాల్ చేసి చెప్తాను అని అంటాడు. కానీ సరిగ్గా అదే సమయంలో ఇష్ప్రీత్ శవం దొరుకుతుంది. అది చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఎవరో నీటిలో బలవంతంగా ముంచి చంపినట్లుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. ఇష్ప్రీత్ శవం నీళ్ళలో కాదు, ఒక కార్ ఫ్రంట్ సీట్ లో దొరుకుతుంది. ఆ కార్ డోర్ కూడా ఓపెన్ చేసి ఉంటుంది. దాంతో పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగా అందులో ఎవరో జస్ప్రీత్ ని గొంతు నులిమి చంపి ఆ తర్వాత వాటర్ లో పడేసినట్లుగా ఉంటుంది. ఆ తర్వాత సీన్ లో ఇష్ప్రీత్ వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి చనిపోయిన తమ కొడుకును చూసి చాలా బాధపడతారు. నిజానికి ఇష్ప్రీత్ శవంలో జస్ప్రీత్ కి తన చనిపోయిన కొడుకే కనిపిస్తూ ఉంటాడు. అది తలుచుకుని ఆమె కూడా చాలా బాధపడుతుంది. ఆ తర్వాత పోలీసులు ఇష్ప్రీత్ ఫ్రెండ్స్ ని కూడా ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు పోలీసులకి ఇష్ప్రీత్ రోజు స్కూల్ అయిపోయిన తర్వాత పియానో నేర్చుకోవడానికి వెళ్తాడు అని తెలుస్తుంది. కాకపోతే కొన్ని రోజులుగా తను ఆ క్లాసు కూడా వెళ్ళట్లేదని తెలుస్తుంది. మరో పక్క ఇష్ప్రీత్ తల్లిదండ్రుల మధ్య కూడా దాంపత్య జీవితం అంత సరిగ్గా లేదని, దిల్జిత్ కి మరొక అమ్మాయితో అఫైర్ ఉందని పోలీసులకు తెలుస్తుంది. నిజానికి ఇక్కడ ఇష్ప్రీత్ అంటే అఫైర్ లో ఉన్న అమ్మాయి మరెవరో కాదు, ఇష్ప్రీత్ కి పియానో నేర్పించే టీచరే. నిజానికి దిల్జిత్ తన కొడుకుని తన అఫైర్ పెట్టుకున్న అమ్మాయితో దగ్గర చేయాలి అని చెప్పి పియానో ఆమె చేత నేర్పిస్తూ ఉంటాడు. అలా వీళ్ళు ముగ్గురు ఒక ఫ్యామిలీ అవ్వగా తన భార్యకి డివోర్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తాడు. ఇష్ప్రీత్ వాళ్ళమ్మ చాలా భయస్తురాలు, తన కొడుకుని తను చాలా ప్రేమిస్తూ ఉంటుంది. అలానే దిల్జిత్ కూడా తన కొడుకుని చాలా ప్రేమిస్తాడు. ఇష్ప్రీత్ అంటే తల్లిదండ్రులు ఇద్దరికి చాలా ఇష్టం. కానీ తల్లిదండ్రుల మధ్య మాత్రమే రిలేషన్ సరిగ్గా ఉండదు. ఆ తర్వాత జస్ప్రీత్ చనిపోయిన ఇష్ప్రీత్ వాళ్ళ పేరెంట్స్ ని మీ కొడుకు చనిపోయిన రోజు మీరిద్దరు ఎక్కడ ఉన్నారు అని విడివిడిగా అడుగుతుంది. దాంతో వాళ్ళు సపరేట్ గా ఆన్సర్స్ ఇస్తారు, కానీ ఆ రెండు ఆన్సర్స్ మ్యాచ్ అవుతాయి. మరో పక్క ఇష్ప్రీత్ శవం దొరికిన కార్ దిల్జిత్ వాళ్ళ బ్రదర్ దే అని పోలీసులకు తెలుస్తుంది. అంతేకాదు ఆ కార్ ని దిల్జిత్ వాళ్ళ అన్న కొడుకు నడుపుతూ ఉంటాడని తెలుస్తుంది. దాంతో పాటు దిల్జిత్ వాళ్ళ అన్న కొడుకు మత్తు పదార్థాలకి బానిసని, ఆ సమయంలో తనతో పాటు ఎవరో ఒకరు ఉన్నారని చెప్పి పోలీసులు కనుక్కుంటారు. ఇష్ప్రీత్ పార్క్ కి వెళ్లిన రోజు దిల్జిత్ వాళ్ళ అన్న కొడుకు కూడా పార్క్ కి వచ్చాడని పోలీసులకు తెలుస్తుంది. అందువల్లే పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. నిజానికి అతని పేరు సాకిబ్. ఆ తర్వాత పోలీసులు షాకిబ్ కి తన కార్ ఫొటోస్ ఇంకా తన కార్ లో ఉన్న డెడ్ బాడీ ఫొటోస్ చూపిస్తారు. కానీ షాకిబ్ మాత్రం దాని గురించి ఏం మాట్లాడడానికి సిద్ధంగా ఉండడు. అంతేకాదు షాకిబ్ పోలీసులను చూసి ఏ దేశంలోనైనా క్రిమినల్ కైనా కూడా సస్పెక్ట్ కైనా కూడా తన వాదన వినిపించుకోవడానికి ఒక లాయర్ ఖచ్చితంగా ఉంటారు, నాకు అవకాశం ఇస్తారా లేదా అని అడుగుతూ ఉంటాడు. నిజానికి ఇక్కడ షాకిబ్ ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది మరెవరో కాదు, డిఏ హార్డీ. ఇలా వీళ్ళ ఇన్వెస్టిగేషన్ చూసిన దాన్ని బట్టి చూస్తే డిఏ హార్డీకి షాకిబ్ కి మధ్య ఏదో పర్సనల్ శత్రుత్వం ఉంది అని అనిపిస్తుంది. నిజానికి డిఏ హార్డీ ఈ కేసులో సాకిబే అంతా చేశారని నిరూపించాలని అనుకుంటాడు, కానీ అందుకు సరైన ప్రూఫ్స్ ఉండవు. కానీ హార్డీ మాత్రం సాకిబ్ ని ఎలాగైనా ఇరికించాలని ట్రై చేస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే లాయర్ జస్ప్రీత్ ని చూసి అసలు ఈ సాకిబ్ ఎందుకు హత్య చేయాలనుకున్నాడు, అందుకు అతనుకున్న మోటివ్ ఏంటో ఫస్ట్ అది తెలుసుకోండి, ఇప్పుడైతే తనకు వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు లేవు అని చెప్తాడు. కానీ పోలీసులు మాత్రం షాకిబ్ ని కస్టడీలోనే ఉంచుతారు. మరోవైపు పోలీస్ స్టేషన్ బయట షాకిబ్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అంటే దిల్జిత్ వాళ్ళ అన్న వదిన తమ కొడుకును విడిపించడానికి వస్తారు. దాంతో ఇప్పుడు అక్కడ ఒకవైపు సాకిబ్ తల్లిదండ్రులు, మరో పక్క ఇష్ప్రీత్ తల్లిదండ్రులు ఉంటారు. అప్పుడు సాకిబ్ వాళ్ళ నాన్న దిల్జిత్ ని చూసి నా పిల్లలు ఎప్పుడూ కూడా నీ పిల్లల్ని చంపాలి అని అనుకోలేదు, మన మధ్య బిజినెస్ గొడవలు ఉన్నమాట నిజమే, కానీ ఎవరినైనా చంపాలన్న ఉద్దేశం ఎప్పుడూ లేదు, ఖచ్చితంగా ఇష్ప్రీత్ ని సాకిబ్ చంపి ఉండడు అని అంటాడు. కానీ అప్పటికే తన కొడుకు చనిపోయాడన్న దుఃఖంలో ఉన్న దిల్జిత్ మాత్రం తన అన్నయ్య మాటలను అర్థం చేసుకోవడానికి అస్సలు ట్రై చేయడు. అంతేకాదు దిల్జిత్ వాళ్ళ అన్నతో గొడవ కూడా పడతాడు, ఎందుకంటే ఎవిడెన్సెస్ అన్ని కూడా సాకిబ్ కి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి. మరో పక్క దిల్జిత్ కి బిజినెస్ లో కూడా తన అన్న తనని మోసం చేశాడనే కోపం కూడా ఉండడంతో వాళ్ళిద్దరూ బాగా గొడవ పడతారు. మరో పక్క జస్ప్రీత్ వీళ్ళ కుటుంబం గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. అప్పుడు తనకు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది, ఇష్ప్రీత్ కి $2 million ఇన్సూరెన్స్ ఉంది అని. ఆ పేపర్స్ దొరికిన తర్వాత జస్ప్రీత్ కి ఇష్ప్రీత్ కుటుంబంలో ఉన్న అందరి మీద అనుమానం మొదలవుతుంది. ఆ తర్వాత ఇష్ప్రీత్ వాళ్ళ మావయ్య గురించి జస్ప్రీత్ ఎంక్వైరీ చేయగా తను ఒక డ్రగ్ డీలర్ అని తెలుస్తుంది. దాంతో ఇప్పుడు ఇష్ప్రీత్ ని చంపిన సస్పెక్ట్ లిస్ట్ లోకి మొత్తం కుటుంబం చేరుకుంటుంది. ఆ తర్వాత జస్ప్రీత్ జైలుకి వెళ్లి సాకిబ్ ని చూసి అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతుంది. కానీ సాకిబ్ మాత్రం జస్ప్రీత్ తో నువ్వు ఒక డిటెక్టివ్ అంట కదా, నువ్వే తెలుసుకో అని చెప్తాడు. అది విన్న జస్ప్రీత్ సాకిబ్ ని చూసి బయట మీ అమ్మా నాన్న ఎటువంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తున్నారో నీకు తెలుసా అని కాస్త ఎమోషనల్ గా మాట్లాడగా సాకిబ్ మొత్తం అంతా చెప్పడానికి సిద్ధమవుతాడు. ఆ విధంగా సాకిబ్ జస్ప్రీత్ ని చూసి నేను నా ఫ్రెండ్ ఆ పార్క్ లో కూర్చొని మత్తు పదార్థాలు తీసుకుంటూ ఉండగా
అప్పుడే అక్కడికి ఇష్ప్రీత్ నా దగ్గరికి వచ్చి ఒక ప్యాకెట్ ఉంది తీసుకుంటారా అని అడిగాడు. అప్పుడు నా ఫ్రెండ్ దాన్ని కొనాలి అనుకున్నాడు, కానీ నా ఫ్రెండ్ దగ్గర $30 తక్కువగా ఉంది. అప్పుడు నేను ఇష్ప్రీత్ తో డబ్బు లేదు ఏం లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పాను. కానీ ఇష్ప్రీత్ మాత్రం మీరు నాకు డబ్బు ఇస్తేనే మీకు ప్యాకెట్ ఇస్తాను, లేదంటే నా గురించి మా అమ్మకి చెప్పేస్తాను అని బెదిరించాడు. దాంతో నాకు బాగా కోపం వచ్చి తన గొంతు పట్టుకొని నీళ్ళలోకి ముంచాను. కానీ ఆ తర్వాత కాసేపటికి రియలైజ్ అయ్యి ఎంతైనా తను నా తమ్ముడే కదా అని తనను వదిలేశాను. నిజానికి తను వాళ్ళ మావయ్య ఇచ్చిన మత్తు పదార్థాలని అమ్ముతూ ఉంటాడు. తను నాకన్నా వయసులో చాలా చిన్నవాడు కదా అని నేనే వదిలేశాను. అప్పుడు తను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నిజానికి నాకు నా బాయ్ ఫ్రెండ్ కి మధ్య సంబంధం ఉంది. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాము. మేమిద్దరం ఇంటిమేట్ అయ్యి నదిలో స్నానం చేస్తూ ఉండగా నా కాలుకి ఏదో తగిలినట్లుగా అనిపించింది. ఈదుకుంటూ లోపలికి వెళ్లి చూసి మేము షాక్ అయిపోయాము. ఎందుకంటే అక్కడ ఇష్ప్రీత్ శవం దొరికింది. అది చూడగానే నేను చాలా భయపడ్డాను. అసలు అప్పుడు నేనేం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. దాంతో నేను నా ఫ్రెండ్ ని చూసి ఇష్ప్రీత్ ని హాస్పిటల్ కి తీసుకువెళ్దామని అంటే అందుకు నా ఫ్రెండ్ వద్దు, ఈ విషయం మా ఇళ్లలో తెలిస్తే మమ్మల్ని చంపేస్తారు అని చెప్పాడు. అంతేకాదు ఆ సమయంలో నా కార్ కి కూడా వాటర్ లో పడిపోయింది. అందువల్లే నా కార్ ఫ్రంట్ డోర్ ఓపెన్ అయి ఉండడంతో అందులోనే నేను జస్ప్రీత్ శవాన్ని ఉంచా, అక్కడ నుంచి మేము పారిపోయాము అని చెప్తాడు. మరో పక్క దిల్జిత్ తమ్ముడు హార్దిక్ తన వదిన మీద చాలా అట్రాక్షన్ ని పెంచుకుని ఉంటాడు. కానీ మిస్సెస్ కోహ్లీకి తన మరిదిపై ఎటువంటి ఇంట్రెస్ట్ లేకపోవడంతో తనని ఇంట్లోంచి బయటికి గెంటేస్తుంది. దిల్జిత్ కి పియానో టీచర్ తో ఎఫైర్ ఉన్న విషయం ఆల్రెడీ పోలీసులకు తెలుసు కాబట్టి తనని కూడా పోలీసులు ఇంట్రాగేట్ చేస్తూ ఉంటారు. కానీ ఆమె నుంచి ఎటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దొరకదు. కాకపోతే పియానో టీచర్ జస్ప్రీత్ ని చూసి దిల్జిత్ తన వైవాహిక జీవితంలో అస్సలు సంతోషంగా లేడు, అతను నా దగ్గర ఉన్నప్పుడే చాలా సంతోషంగా ఉంటాడు అని చెప్తుంది. ఆ తర్వాత జస్ప్రీత్ మరోసారి ఇష్ప్రీత్ వాళ్ళ అమ్మా నాన్నల్ని ఇంట్రాగేట్ చేస్తుంది. అప్పుడు జస్ప్రీత్ దిల్జిత్ ని చూసి ఇష్ప్రీత్ మీద ఉన్న $2 మిలియన్ ఇన్సూరెన్స్ గురించి అడుగుతుంది. అప్పుడు దిల్జిత్ బాధపడుతూ, అంటే మీ అర్థం ఏంటి, నా కొడుకుని ఆ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం నేనే చంపానా? అసలు మీరు అలా ఎలా ఆలోచించగలిగారు? డబ్బు కోసం నా కొడుకుని నేను ఎలా చంపుకుంటాను అని అంటాడు. అది విన్న జస్ప్రీత్, నీకు నీ బిజినెస్ లో చాలా లాస్ వచ్చింది, దానిని సరిచేయాలంటే ఈ $2 మిలియన్ సరిపోతాయి కదా, అందుకోసమే నువ్వు తనని హత్య చేశావేమో. అందులోనూ ఈ జస్ప్రీత్ నీకు సొంత కొడుకు కూడా కాదు కదా, తను జస్ట్ నీ అడాప్టెడ్ సన్ అని అంటుంది. కానీ ఇదంతా విన్న దిల్జిత్ మాత్రం జస్ప్రీత్ తన మీద వేసిన నిందల్ని అస్సలు అంగీకరించడు. ఆ తర్వాత ఒక రోజు దిల్జిత్ వాళ్ళ తమ్ముడైనటువంటి హార్దిక్ తన వదిలిని మాలిష్ చేయడానికి ట్రై చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో దిల్జిత్ అక్కడికి చేరుకుంటాడు. అది చూసి భరించలేక దిల్జిత్ తన తమ్ముడిని వంటగదిలో ఉన్న ఒక వస్తువుతో తనను గట్టిగా కొడతాడు. దాంతో తను అక్కడికక్కడే చనిపోతాడు. దాంతో ఆ తర్వాత రోజు జస్ప్రీత్ మిస్టర్ అండ్ మిస్సెస్ కోహ్లీని మళ్లీ ఇంట్రాగేషన్ కోసం పిలుస్తుంది. అక్కడ జస్ప్రీత్ దిల్జిత్ భార్యని చూసి నీ భర్త నీ దగ్గర ఎప్పుడైనా వైలెంట్ గా బిహేవ్ చేశాడా అని అడుగుతుంది. అందుకు ఆమె, అవును మేడం, ఈయన నాతో చాలా సార్లు వైలెంట్ గా బిహేవ్ చేశారు. మొదటిసారి వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు. ఆ తర్వాత తనకి బిజినెస్ లో లాస్ రాగా ఇంకా ఈ వైలెన్స్ అనేది ఎక్కువైపోయింది. అంతేకాదు మా మరిది ఈయన సొంత తమ్ముడు కాదు, అతనికి 6 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే అతను మాతో ఉంటున్నాడు. కానీ నేను ఎప్పుడు అతన్ని పట్టించుకోలేదు. హార్దిక్ నన్ను ఇంతలా ఇది చేస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు అని చెప్తుంది. మరోవైపు డిఏ హార్డీ సాకిత్ వెంట అడవికి వెళ్లిన తన ఫ్రెండ్ ని తీసుకువచ్చి అడవిలోనే విచారణ చేస్తూ ఉంటాడు. ఇదంతా చేసింది సాకిబ్బే అని ఒప్పుకో అని అతన్ని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి జస్ప్రీత్ ఇంకా తన టీం వస్తుంది. అప్పుడే మనకి తెలిసే విషయాలు ఏంటంటే డిఏ హార్డీ యొక్క చెల్లెలు కూడా మత్తు పదార్థాలకి బానిసై చనిపోయింది అని. అంతేకాదు తన చెల్లికి మత్తు పదార్థాలు సప్లై చేసింది సాకిబే అని తెలుస్తుంది. అందువల్లే అప్పటి నుంచే డిఏ హార్డీ సాకిబ్ పై పగపట్టి ఎలాగైనా తనపై ప్రతీకారం తీర్చుకోవాలని ఇదంతా చేస్తూ ఉంటాడు. నిజానికి డిఏ హార్డీ చాలా హానెస్ట్ పోలీస్ ఆఫీసర్. అందుకే ఇప్పుడు ఇదంతా అందరికీ తెలిసేసరికి తను అవమానంగా ఫీల్ అయ్యి తనని తానే షూట్ చేసుకుని చనిపోతాడు. మరో పక్క ఇష్ప్రీత్ శవం దొరికిన చోట అక్కడ 2 డిఎన్ఏలు దొరుకుంటాయి. ఒకటి సాకిబ్ది, మరొకటి ఒక లేడీది. ఆల్రెడీ జస్ప్రీత్ కి ఒక లేడీ మీద అనుమానం వచ్చి ఉంటుంది. అందుకే ఈ డిఎన్ఏని ఆ లేడీ డిఎన్ఏ తో టెస్ట్ చేయమని చెప్తుంది. అలా టెస్ట్ చేసి చూడగా తన అనుమానం 100% మ్యాచ్ అవుతుంది. మరోవైపు దిల్జిత్ భార్య దేశాన్ని వదిలిపెట్టి పారిపోతూ ఉంటుంది. అది తెలిసిన జస్ప్రీత్ తనని ఎయిర్పోర్ట్ లో పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి ఇంట్రాగేట్ చేస్తుంది. అప్పుడే ఆమె జస్ప్రీత్ ని చూసి, నా పెళ్లైనప్పటి నుంచి నా జీవితం నరకంలా మారిపోయింది. నన్ను ఇండియా నుంచి తీసుకొచ్చి యూకేలో పడేశారు. అప్పటి నుంచే నేను దిల్జిత్ కి వాళ్ళ అమ్మకి పని మనిషిలా మారిపోయాను. అంతేకాదు నా భర్త నా ప్రమేయం ఏమీ లేకుండానే ఒక అబ్బాయిని అడాప్ట్ చేసుకున్నాడు. అది నాకు ఇష్టం లేదు. అప్పటి నుంచి నేను ఆ పిల్లాన్ని, వాళ్ళ అమ్మని, ఇంకా పశువు లాంటి ఇద్దరిని కూడా చూసుకోవాల్సి వచ్చింది అని చెప్తుంది. అసలు నా భర్త నన్ను ఎప్పుడు ప్రేమగా చూసేవాడే కాదు. నా భర్త ఎప్పుడు పియానో టీచర్ దగ్గరే సంతోషాన్ని వెతుక్కునేవాడు. నన్ను అస్సలు పట్టించుకునేవాడే కాదు. అలా కొంతకాలానికి నా భర్త తమ్ముడైనటువంటి హార్దిక్ కొద్దిగా ఎదిగిన దగ్గర నుంచి నేను చెప్పింది మొత్తం వినడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి వదినా వదినా అంటూ నా చుట్టూనే తిరిగేవాడు. అందువల్లే నాకు అతనిపై మంచి ఫీలింగ్స్ వచ్చాయి. కనీసం ఎవరో ఒకరు నేను చెప్పింది వింటున్నారు, నా గురించి ఎవరో ఒకళ్ళైనా ఆలోచిస్తున్నారు అని
అనుకుని సంతోషపడేదాన్ని. కానీ అతను నా మరిది అయ్యుండి కూడా నన్ను అదో రకంగా చూసి చివరకు హద్దులు దాటి నాతో పడుకోవాలని అనుకున్నాడు. కానీ నేను మొదట దానికి వ్యతిరేకంగానే ఉన్నాను. కానీ నా భర్త నా మాటలు ఏమీ వినకపోవడంతో నా మాటలు వినడానికి ఎవరైనా ఉండాలి అనుకున్నాను. అందుకే నేను దిల్జీత్ ని బాధ పెట్టడానికి హార్దిక్ తో రాజీ పడ్డాను. అలా ఒక రోజు హార్దిక్ తో నువ్వు అడిగింది నేను ఇస్తా, కానీ నాకు కావాల్సింది నువ్వు ఖచ్చితంగా చేయాలి అని చెప్పాను. అందుకే నేను హార్దిక్ తో ఇష్ప్రీత్ ని వెంటనే చంపేయమని చెప్పాను. అలా ఆ రోజు పార్క్ లో సాకిబ్ ఇష్ప్రీత్ ని నీళ్ళలో ముంచుతుండగా హార్దిక్ చూశాడు. ఇదే మంచి సమయం అనుకుని హార్దిక్ ఇష్ప్రీత్ ని చంపేశాడు. ఆ తర్వాత హార్దిక్ గిల్టీగా ఫీల్ అయ్యి భయపడుతూ నన్ను తనతో రమ్మన్నాడు. ఇద్దరం పారిపోదామని చెప్పాడు. కానీ తనతో వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అందుకే తనని నాతో ఉన్న సంబంధాలన్నీ తెంచుకోమని చెప్పాను. కానీ నా మరిది వినలేదు. అందుకే సరైన సమయం చూసుకుని నా మరిది నన్ను బలవంతం చేస్తున్నట్లుగా డ్రామా చేశాను. సరిగ్గా అప్పుడే అక్కడికి నా భర్త వచ్చి నా మరిదిని కొట్టి చంపేశాడు. దిల్జీత్ ఒక షార్ట్ టెంపర్ పర్సన్ అని నాకు తెలుసు అని చెప్తుంది. ఇదంతా విన్నాక జస్ప్రీత్ కి బాగా కోపం వస్తుంది. అప్పుడు ఆమె తనని చూసి నువ్వు అనుకుని ఉంటే ఇద్దరిని కాపాడగలిగేదానివి. హార్దిక్ ఇంకా ఇష్ప్రీత్ ఇద్దరు చిన్నపిల్లలే. నువ్వు అసలు పగ తీర్చుకోవాలి అనుకుంటే దిల్జీత్ పైన తీర్చుకోవాల్సింది. వీళ్ళనెందుకు అనవసరంగా బలి చేశావు? అసలు వీళ్ళు నిన్నేం చేశారు? అప్పుడు దిల్జీత్ భార్య జస్ప్రీత్ ని చూసి నీకు అర్థం కాలేదు నేను చెప్పింది. ఆల్రెడీ నేను పగ తీర్చుకున్నాను. నా భర్తకి ఇష్ప్రీత్ అంటే చాలా ఇష్టం. ఒకవేళ నేను ఆశించిన ప్రేమ తను నాకు ఇచ్చి ఉంటే ఇదంతా జరిగి ఉండేదే కాదు కదా. ఆ పిల్లలైతే చనిపోయారు, కానీ నేనైతే ఇంకా బ్రతికే ఉన్నాను కదా అని అంటుంది. ఆ తర్వాత దిల్జీత్ భార్యని కస్టడీలోకి తీసుకుంటారు. సరిగ్గా అప్పుడే జస్ప్రీత్ దిల్జీత్ తో మాట్లాడడానికి వెళ్తుంది. అప్పుడు దిల్జీత్ తనని చూసి ఒకవేళ నేను అలానే షార్ట్ టెంపర్ లో ఉండి ఈమెను కూడా చంపేసి ఉండాల్సింది. అప్పుడు అంతా బాగుండేది. ఈమెకు గొడ్రాలు, ఈమెకి పిల్లల్ని కని పెంచే అదృష్టం లేదు. ఆమె బ్రతుకుండి కూడా ఎటువంటి ఉపయోగం లేదు అని అంటాడు. ఇదంతా విన్నాక జస్ప్రీత్ కి కోపం వచ్చి దిల్జీత్ ని లాగి కొడుతుంది. ఇలా కేసు పూర్తవగా కొన్ని రోజులకి జస్ప్రీత్ కూడా తన కొడుకు జ్ఞాపకాల నుంచి బయటకు వస్తుంది. సరిగ్గా ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఆ బస్తీలో ఉన్న పిల్లలు మాత్రమే ఎందుకు మిస్సింగ్ అవుతున్నారు? అసలు పోలీసులు ఎలా డ్యూటీ చేస్తే వాళ్ళు కొంతకాలం బ్రతుకుతారు? బాగా ధనవంతుడైనటువంటి బస్సీ ఏం చేస్తున్నాడు? బస్సీ తన ఇంట్లో లేనప్పుడు బస్సీ పని మనిషి ఏం చేస్తున్నాడు? అసలు జుమ్కీని కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకు చేశారు? అసలు జుమ్కీ బ్రతికే ఉందా లేదా? ఈ కేసును పోలీసులు సాల్వ్ చేశారా లేదా అన్నదే 2024లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి సెక్టర్ 36 మూవీ స్టోరీ. ఈ హిందీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ ఇంకా సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.